లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా చిన్న చిన్న అలవాట్లతో గొప్ప ఫలితాలని, గొప్ప విజయాల్ని, గొప్ప మార్పుల్ని సాధించాలంటే అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. మీ నిర్ణయాలే మీ జీవిత గమ్యాన్ని నిర్వచిస్తాయి. ప్రతిరోజు చిన్న చిన్న విషయాల్లో తీసుకునే స్వల్పమైన నిర్ణయాలు మీరు కోరుకుంటున్న జీవితం వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. ఈ చిన్న చిన్న నిర్ణయాల్లో ఏం తినాలి, ఎక్కడ పని చేయాలి, ఎవరితో సమయాన్ని గడపాలి, ఈ రోజున ఏ విధంగా వెచ్చించాలి, ఇలాంటి ప్రతి చిన్న విషయంలో మీరు ఎంచుకున్న నిర్ణయం కేవలం ఇవాల్టి జీవితాన్నే కాదు, మీ భావి జీవితాన్ని నిర్దేశించే కీలకాంశం కూడా ఇదే అవుతుంది. విజయం అంటే ఏకబిగిన 5,000 పనుల్ని సరిగ్గా చేయటం కాదు. కొద్దిపాటి సరైన పనుల్ని 5,000 సార్లైనా సరే సరిగ్గా చేయటాన్నే సిసలైన విజయంగా భావించాలి. మీ సొంత నిర్ణయాలే మీ జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. మీ స్వహస్తాలతో మీరే మీ భవిష్యత్తుకు ఒక రూపాయిని ఇస్తారు. మీరు ఎంపిక చేసుకునే అంశాలు మీ నిత్య జీవితంలో మీరు తీసుకునే అతి స్వల్ప నిర్ణయాలు మిమ్మల్ని మీరు కోరుకునే జీవితంలోకి నడిపిస్తాయి. ఆ చిన్న నిర్ణయాలే మీ జీవిత పదాన్ని నిర్దేశిస్తాయి. అయితే తెలుసుకోదగిన మంచి విషయం ఏమిటంటే మార్పుకు పునాది మీలోనే ఉంది. మీ గమ్యాన్ని మీరు తెలిపే ప్రణాళిక, మార్గదర్శి, మ్యాప్ ఏమిటో తెలుసుకోవడంలోనే అసలైన కిటుకు. మీరు కోరుకున్న గమ్యానికి ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి. అలాగే దారి తప్పకుండా ప్రయాణించడం ఎలాగో కూడా తెలుసుకోవాలి. ప్రతిరోజు తమను తాము మెరుగుపరుచుకోవడాన్ని బెటర్ ఎవ్రీడే తమ నిరంతర బాధ్యతగా చేసుకోవాలి. మన నిత్య జీవితంలో మనం ఎంచుకునే అతి చిన్న చిన్న తెలివైన నిర్ణయాల ఫలితాన్ని గొప్ప విజయాలకి మార్పు చేసే సూత్రమే కాంపౌండ్ ఎఫెక్ట్. ఈ ప్రక్రియలో భాగంగా మనం చిన్న చిన్న పనులు చేస్తుంటాం. ఆ పనులు చేసేప్పుడు అవి అంతగా ప్రాధాన్యం కలిగిన విషయాలుగా మనకు అనిపించవు, కానీ గొప్ప మార్పుకు కారణమవుతాయి. మీ ఆరోగ్యం, సంబంధాలు, ఆర్థిక పరిస్థితి లేదా మరేదైనా విషయాన్ని మెరుగుపరుచుకోవటానికి ఈ సిద్ధాంతాన్ని మీరు ఆచరణలో పెడితే అప్పుడు సంభవించే మార్పులు చాలా సూక్ష్మంగా, నిగూఢంగా ఉంటాయి. మీరు కోరుకున్న మార్పులు చోటు చేసుకుంటున్న విషయాన్ని అప్పటికప్పుడు మీకు దృష్టికి కనిపించదు. ఈ స్వల్ప మార్పులు తక్షణ ఫలితాన్ని, పెద్ద గెలుపును వెంటబెట్టుకుని తీసుకురాకపోవచ్చు, కానీ ఇలా చిన్న చిన్న ప్రయత్నాలని నిరంతరం కొనసాగిస్తే కాలక్రమాన అవి గొప్ప మార్పుని తెచ్చిపెడతాయి. దీని సూత్రం ఏంటంటే అతి స్వల్పమైన తెలివైన నిర్ణయాలు ప్లస్ స్థిరత్వం ప్లస్ సమయం = అతి గొప్ప మార్పు అన్నమాట. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి నిదానంగా చిన్న చిన్న అడుగులతో నిరంతరాయంగా నడిస్తే చాలనన్న సత్యం మీరు తెలుసుకోవాలి. స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్ సాధించాలన్నా, 6 ప్యాక్ సాధించాలన్నా, బరువు తగ్గాలన్నా ఒక రోజులోనో లేక ఒక వారంలోనో వచ్చిన ఫలితాలు కావేవి. కొన్ని సంవత్సరాల కృషి ఫలితం. అదే కాంపౌండ్ ఎఫెక్ట్. ఎంచుకున్న నిర్ణయాలను కొంతకాలం పాటు స్థిరంగా నిరంతరాయంగా సమర్థవంతంగా అమలు చేయటమే ఈ కాంపౌండ్ సిద్ధాంతం యొక్క విధానం. ఆచరించడంలోని అతిపెద్ద సవాలు సత్వర ఫలితాల కోసం ఆతృత పడకూడదు. ఈ లోకంలో అడుగుపెట్టిన క్షణం నుంచి మట్టిలో కలిసేంత వరకు మన జీవితం అంతా మనం తీసుకున్న నిర్ణయాల సంచయమే. మన ఎంపికలు, నిర్ణయాలు మనకు ప్రియనేస్తాలు అవుతాయి, లేదా మన పాలిట శత్రువులుగా కూడా అవుతాయి. అంతుదెరిలేని సుదూర తీరాలకు మనల్ని తీసుకెళ్తాయి అన్నమాట సరైన నిర్ణయాలు కాకపోతే. మనం జీవితంలో చోటు చేసుకున్న ప్రతి పరిమాణానికి మూలధాతు మన నిర్ణయాలే. ప్రతి ఒక్క నిర్ణయము ఒక ఎంపికగా మారి కాలక్రమంలో అదొక అలవాటుగా స్థిరపడిపోతుంది అంతే.
ఒకవేళ మీరు దేన్నైనా ఎంచుకోవడంలో చేతకానితనాన్ని ప్రదర్శిస్తే అది మళ్ళీ మళ్ళీ మీరు కొత్త నిర్ణయాలను తీసుకోవాల్సిన అగత్యంలోకి నెడుతుంది. మీ దారిలో ఎదురైన ప్రతిదాన్ని అనాలోచితంగా స్వీకరించేవారుగా మారిపోకండి. అలాంటి దురవస్థను మీకు కలిగించే ఏ నిర్ణయానికి లేదా ఎంపికకు మీరు తావివ్వకండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నిర్ణయాలను తీసుకుంటారో ఆ నిర్ణయాలు మిమ్మల్ని శాసిస్తాయి. మీరు తీసుకున్న నిర్ణయాలే మీరేమిటో చెబుతాయి. ప్రతి నిర్ణయం అదెంత చిన్నదైనా సరే అది మీ జీవన పదాన్ని నిర్దేశిస్తుంది. తప్పుడు ఎంపికలు నిర్ణయాల దిశగా మీరు ఉద్దేశపూర్వకంగా వెళ్ళటం అనేది నిజానికి పెద్ద సవాలేమీ కాదు. అసలైన సవాలు ఏమిటంటే ఆ అలవాటు నుంచి బయటపడటమే. నిర్ణయాలను తీసుకోవడంలో మీరు నిద్రలో నడిచే జబ్బున్న వ్యక్తుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. మీరు స్వయంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీకు తెలియకుండానే మీ జీవితంలో సగానికి సగం గడిచిపోతూ ఉంటుంది. అవి మన దైనందిన చర్యలు, అలవాట్లలో అంతర్భాగమైపోతుంటాయి. వాటి మీద మీరు మీ అదుపు కోల్పోతుంటారు. మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఆలోచించకపోతే మీరు చాలా నష్టపోతారు. అనాలోచితంగా ఒక నిర్ణయం తీసుకోవటానికి మిమ్మల్ని మీరే అనుమతించారన్నమాట. మీరు ఇలా మీ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నంతకాలం మీ ఎదుగుదలకు ఉపకరించే మంచి నిర్ణయాన్ని మీరు ఎంచుకోలేరు. మీరు చేసిన దానికి, చేయని దానికి, ఇతరులు మీ పట్ల నడుచుకున్న దానికి అన్నిటికీ మీరు మాత్రమే బాధ్యులు. గొప్ప అవకాశాలు మీకు ఎదురైనప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునే తెలివితేటలు మీ దగ్గర ఉండాలి. మీ గమ్యానికి మిమ్మల్ని దగ్గర చేసే అవకాశాల గురించి అవగాహన మీరు పెంచుకోవాలి. ఇవాళ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పట్ల జాగ్రత్త వహించండి. ముందు ముందు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది దోహదపడుతుంది. మీ వెంట ఒక చిన్న నోటు పుస్తకాన్ని, కలాన్ని ఉంచుకోండి. మీ ఆశయానికి సంబంధించి ప్రతిరోజు మీరు గమనించే ప్రతి చిన్న విషయాన్ని అందులో రాసి పెట్టుకోండి. మీ జీవితంలో గొప్ప గొప్ప విజయాలకు ఆస్కారం ఇచ్చే చిన్న చిన్న సంగతులని నిర్లక్ష్యం చేయకుండా ఆచరణలో పెట్టండి. మీ మీద మీరే నిఘాను ఉంచడం అలవాటు చేసుకోవటం వల్ల చేసే ప్రతి పనిని మీరు నిశ్చితంగా పరిశీలిస్తారు. అది మంచిదైనా చెడ్డదైనా ప్రతి చిన్న చిన్న పని మీ కనుసంలోనే ఉంటుంది. కాలక్రమంలో మిమ్మల్ని సరిదిద్దుకోవడానికి నిరంతరాయంగా మీరు చేసే సర్దుబాట్లలో భాగమైన ప్రతి చిన్న మార్పు కూడా మీరు ఆశ్చర్యపోయేంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. చిన్న చిన్న మార్పులన్నీ కలిసి తమ ప్రభావంతో ఒక గొప్ప ఫలితాన్ని మీకు అందిస్తాయి. ఈ చిన్న చిన్న దిద్దుబాట్లు, ప్రయత్నాలు చోటు చేసుకున్నప్పుడు ఎవరో కనీసం వాటిని గుర్తించలేరు. కానీ అవి భవిష్యత్తులో గొప్ప విజయాన్ని సాధించబడతాయి. లక్షలాది చిన్న చిన్న విషయాల కలయికే సాధారణ వ్యక్తికి, అసాధారణ వ్యక్తికి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది, తెలియజేస్తుంది. మీరు మీ జీవితంలో చిన్న చిన్న మార్పుల్ని ఎంత తొందరగా మొదలు పెడితే దాని ప్రభావం మీకు అంత శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది. మీ లక్ష్యాలకు మిమ్మల్ని చేరువ చేసే నిర్ణయాలని ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా అమల్లో పెట్టండి. విశేషం లేకుండా కొన్ని చెడు అలవాట్లకు అప్పటికప్పుడు లభించే సంతృప్తి కొరకు మనం బానిసం అయిపోతుంటాం. కొత్త అలవాటు కాసింత అసౌకర్యంగా అనిపించగానే వెంటనే మీరు మీకు అలవాటైన పాత ధోరణిలోకే మారిపోతుంటారు. కోరిక, స్ఫూర్తి గురించిన స్పష్టమైన అవగాహన మీకు రానంత వరకు జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి ఎదురైన కొత్త అవకాశాలన్నింటినీ మీరు మూసేస్తారు. అందుకనే అవగాహనతో చిన్న చిన్న మంచి అలవాట్లకి విలువను గుర్తించండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.